సంధించండి, ఒప్పించండి, దర్శించండి. మీరే కార్యం జరిగించమని, సహాయపడమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ, మహిమ యావత్తు మీకు ఆరోపించుకుంటూ, ఐకదాసు నన్ను కూడా మరుగుపరచండి. దయలు మా తండ్రి, మరి నీ యొక్క ఆత్మ ద్వారా ఈ సమయానికి కావాల్సిన వాక్కులు తండ్రి పరలోక సింహాసుండి మీరే మాకు అనుగ్రహించండి. దాసి కన్నులు యజమానురాల తట్టును, దాసుని కన్నులు యజమాని తట్టు చూచినట్లుగా మనను కరుణించే వరకు మన కన్నులు మన దేవుని యెహోవా తట్టు చూచున్న సెలవిచ్చిన రీతిగా నీ వైపే చూస్తుండగా మీరే మాకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ఈ ప్రజల నార్తాన్ని మార్గ మధ్యములో వారిని సకాలంలో తీసుకొని రండి. ఎవరైతే అలక్ష్యంగా నిర్లక్ష్యం ఉన్నారో అలాంటి ప్రజలను త్వరపెట్టి మీ సన్ని తీసుకొని రమ్మని సమస్త మహిమ ఘనత నీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ లైవ్లో కూడా మరి ఎవరైతే భవిష్యత్తులో ప్రస్తుతం చూస్తున్నారో వారితో కూడా నీ వాక్యాల ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొత్త పాట పాడదాము. సంఘ వాగ్దానం పాట ఇవ్వండి. సీట్లు ఇస్తారు. ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి ఇవ్వబడినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని పాట మనం పాడతాం. మొదటి పాట రండి. పాడే వెళ్ళండి. పల్లవి మొదటి చరణం ఒకసారి నేను పాడతాను, దయచేసి అందరు వినండి. తర్వాత మరి కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. పల్లవి మొదటి చరణం ఒకసారి ఇక్కడ పాడతాము, అందరు వినండి. మొదటి పాట మనం పాడుకుంటాం. మొదటి పాట. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు, సమాధానకర్త నిత్యుడవైన దేవా, పాపమలినముచే నిండియుండగా నీ రక్తముతో మము కడిగితివి, పాపమలినముచే నిండియుండగా నీ రక్తముతో మము కడిగితివి, సంపూర్ణముగా పరిశుద్ధపరచి, సంపూర్ణముగా పరిశుద్ధపరచి, తండ్రితో మమ్మును ఐక్యపరచితివి, తండ్రితో మమ్మును ఐక్యపరచితివి. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు. మొదటి నుంచి పాడదాము. 2 సార్లు పాడుతున్నాము. రెండోసారి కలిసి పాడటానికి ప్రయత్నించండి. ఇప్పుడు అందరం కలిసి పాడుకుంటాం. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు, సమాధానకర్త నిత్యుడవైన దేవా,
పాపమలినముచే నిండి ఉండగా నీ రక్తముతో మము కడిగితివి. పాపమలినముచే నిండి ఉండగా నీ రక్తముతో మము కడిగితివి. సంపూర్ణముగా పరిశుద్ధపరచి సంపూర్ణముగా పరిశుద్ధపరచి తండ్రితో మమ్మును ఐక్యపరచితివి. తండ్రితో మమ్మును ఐక్యపరచితివి. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు, సమాధానకర్త నిత్యుడవైన దేవా, పర్వతములు తొలగిపోయినను స్థిరమైన మేటలు తాతరిల్లినను. పర్వతములు తొలగిపోయినను స్థిరమైన మేటలు తాతరిల్లినను. నీ కృప మమ్మును విడచిపోదు. నీ కృప మమ్మును విడచిపోదు. సమాధాన బంధము తొలగిపోదు. సమాధాన బంధము తొలగిపోదు. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు, సమాధానకర్త నిత్యుడవైన దేవా, భీకరమైన తుఫానులలో భీతి చెంది కలవరముందగా, భీకరమైన తుఫానులలో భీతి చెంది కలవరముందగా, కరములు చాచి చెంతకు చేర్చి, కరములు చాచి చెంతకు చేర్చి నిత్యశాంతిని దయచేసితివి. నిత్యశాంతిని దయచేసితివి. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు, సమాధానకర్త నిత్యుడవైన దేవా, గాఢంధకారపు లోతైన లోయలో చిక్కుకొని మేము సంచరించినాను.
గాఢాంధకారపు లోతైన లోయలో చిక్కుకొని మేము సంచరించినను శాంతికరమైన జలముల చెంతకు శాంతికరమైన జలముల చెంతకు మమ్మును కాయుచు నడిపించెదవు మమ్మును కాయుచు నడిపించెదవు సమాధానకర్త నిత్యుడవైన దేవా స్తుతి స్తోత్రములు చెల్లించెదము స్తుతి స్తోత్రములు చెల్లించెదము నీవు దయచేసి నా శాంతి కొరకు నీవు దయచేసి నా శాంతి కొరకు సమాధానకర్త నిత్యుడవైన దేవా శత్రు సతానుడు శోధించినను నీ వాక్కు శక్తిచే జయముందెదము శత్రు సైతానుడు శోధించినను నీ వాక్కు శక్తిచే జయముందెదము సమాధానకర్త యేసు మాతో నీవుండగా సమాధానకర్త యేసు మాతో నీవుండగా అధిక విజయము పొందుచున్నాము అధిక విజయము పొందుచున్నాము సమాధానకర్త నిత్యుడవైన దేవా స్తుతి స్తోత్రములు చెల్లించెదము స్తుతి స్తోత్రములు చెల్లించెదము నీవు దయచేసి నా శాంతి కొరకు నీవు దయచేసి నా శాంతి కొరకు సమాధానకర్త నిత్యుడవైన దేవా మొదటిసారి మేము పాడు వదిలేస్తాము రెండోసారి మీరే పాడాలి మళ్ళీ పాడదాము కొత్త పాట మొదటిసారి పాడాము కాబట్టి నేర్చుకుంటాము మొదటి లైన్ రెండుసార్లు మేము పాడతాం రెండోసారి మీరే పాడాలి వదిలేస్తాం సమాధానకర్త నిత్యుడవైన దేవా స్తుతి స్తోత్రములు చెల్లించెదము స్తుతి స్తోత్రములు చెల్లించెదము నీవు దయచేసి నా శాంతి కొరకు నీవు దయచేసి నా శాంతి కొరకు సమాధానకర్త నిత్యుడవైన దేవా పాపమలినముచే నిండియుండగా నీ రక్తముతో మము కడిగితివి పాపమలినముండగా నీ రక్తముతో మము కడిగితివి సంపూర్ణముగా పరిశుద్ధపరచి సంపూర్ణముగా పరిశుద్ధపరచి తండ్రితో మమ్మును ఐక్యపరచితివి తండ్రితో మమ్మును ఐక్యపరచితివి సమాధానకర్త నిత్యుడవైన దేవా పర్వతములో తొలగిపోయినను స్థిరమైన మేటలు తాతరిల్లినను పండి పర్వతం తొలగిపోయినను
స్థిరమైన మెట్టలు తాతరిల్లినను నీ కృప మమ్మును విడచిపోదు. నీ కృప మమ్మును విడచిపోదు. సమాధాన బంధము తొలగిపోదు. సమాధాన బంధము తొలగిపోదు. సమాధానకర్త నిత్యుడవైన దేవా, భీకరమైన తుఫానులలో భీతి చెంది కలవరముందగా భీతి చెంది కలవరముందగా కరములు చాచి చెంతకు చేర్చి కరములు చాచి చెంతకు చేర్చి నిత్య శాంతిని దయచేసితివి. నిత్య శాంతిని దయచేసితివి. సమాధానకర్త నిత్యుడవైన దేవా, గాఢాంధకారపు లోతైన లోయలో చిక్కుకొని మేము సంచరించినను. లోతైన లోయలో చిక్కుకొని మేము సంచరించినను. శాంతికరమైన జలముల చెంతకు, శాంతికరమైన జలముల చెంతకు మమ్మును కాయుచు నడిపించెదవు. మమ్మును కాయుచు నడిపించెదవు. సమాధానకర్త నిత్యుడవైన దేవా, శత్రు సతానుడు శోధించినను నీ వాపు శక్తిచే జయముందెదము. శత్రు సతానుడు శోధించినను నీ వాక్కు శక్తిచే జయముందెదము. సమాధానకర్త యేసు మాతో నీవుండగా, సమాధానకర్త యేసు మాతో నీవుండగా అధిక విజయము పొందుచున్నాము. అధిక విజయము పొందుచున్నాము. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు సమాధానకర్త నిత్యుడవైన దేవా. పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడతాము. ఇప్పుడు మీరే పాడాలి, మేము పాడు వదిలేస్తాము. పల్లవి మొదటి చరణం చివరి చరణం. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు సమాధానకర్త నిత్యుడవైన దేవా.
పాపమలినముచే నిండి ఉండగా నీ రక్తముతో మము కడిగితివి. పాపమలినముచే నిండియుండగా నీ రక్తముతో మము కడిగితివి. సంపూర్ణముగా పరిశుద్ధపరచి సంపూర్ణముగా పరిశుద్ధపరచి తండ్రితో మమ్ము ఐక్యపరచితివి. తండ్రితో మమ్మును ఐక్యపరచితివి. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు, సమాధానకర్త నిత్యుడవైన దేవా, శత్రు సతానుడు శోధించినను నీ వాక్కు శక్తిచే జయముందెదము. శత్రు సతానుడు శోధించినను నీ వాక్కు శక్తిచే జయముందెదము. సమాధానకర్త యేసు మాతో ఉండగా, సమాధానకర్త యేసు మాతో ఉండగా అధిక విజయము పొందుచున్నాము. అధిక విజయము పొందుచున్నాము. సమాధానకర్త నిత్యుడవైన దేవా, స్తుతి స్తోత్రములు చెల్లించెదము. స్తుతి స్తోత్రములు చెల్లించెదము. నీవు దయచేసిన శాంతి కొరకు, నీవు దయచేసిన శాంతి కొరకు, సమాధానకర్త నిత్యుడవైన దేవా. రెండో పాట ఒకసారి పాడి దేవుని వాక్యాన్ని వింటాం. రెండో పాట ఒకసారి ఇది కూడా వినండి. పల్లవి అనుపల్లవి మొదటి చరణం కూడా ఒకసారి పాడతాము, అందరు వినండి. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, పరమును వీడావు పాపిని ప్రేమించి, కల్వరికెళ్ళావు పాపిని రక్షింప. పరమును వీడావు పాపిని ప్రేమించి, కల్వరికెళ్ళావు పాపిని రక్షింప. నీ రక్తము ద్వారా దేవునితో మాకు, నీ
నీ రక్తము ద్వారా దేవునితో మాకు సమాధానమిచ్చావు. నీ సమాధానము సమాధానమిచ్చావు. నీ సమాధానము సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆనాదలనుగా మమ్మును విడువక మాకిచ్చితివిని శుద్ధాత్మను నిత్యము. ఆనాదలనుగా మమ్మును విడువక మాకిచ్చితివిని శుద్ధాత్మను నిత్యము. నీ శాంతి మాకనుగ్రహించి వెళ్ళితివి. నీ శాంతి మాకనుగ్రహించి వెళ్ళితివి. నీ శాంతి నిచ్చావు, నీ నిత్య శాంతిని. నీ శాంతి నిచ్చావు, నీ నిత్య శాంతిని. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా. పాడదాము, మొదటి నుంచి పాడదాం. రెండు సార్లు పాడుతున్నాము, రెండోసారి కలిసి పాడండి. అది రాగము అని మొదటి నుంచి మళ్ళీ పాడతాము. రెండు సార్లు పాడుతున్నాం కాబట్టి అందరు కలిసి పాడటానికి ప్రయత్నించండి. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, పరమును వీడావు పాపిని ప్రేమించి, కల్వరికెళ్ళావు పాపిని రక్షింప. పరమును వీడావు పాపిని ప్రేమించి, కల్వరికెళ్ళావు పాపిని రక్షింప. నీ రక్తము ద్వారా దేవునితో మాకు, నీ రక్తము ద్వారా దేవునితో మాకు సమాధానమిచ్చావు. నీ సమాధానము సమాధానమిచ్చావు. నీ సమాధానము సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆనాదలనుగా మమ్మును విడువక మాకిచ్చితివిని శుద్ధాత్మను నిత్యము. ఆనాదలనుగా మమ్మును విడువక మాకిచ్చితివిని శుద్ధాత్మను నిత్యము. నీ శాంతి మాకనుగ్రహించి వెళ్ళితివి. నీ శాంతి మాకనుగ్రహించి వెళ్ళితివి. నీ
శాంతినిచ్చావు, నీ నిత్య శాంతిని, నీ శాంతినిచ్చావు, నీ నిత్య శాంతిని. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, నీ సిలువ రక్తముతో సంధి చేసితివి, జాతి మధ్యపు గోడ పడగొట్టితివి. నీ సిలువ రక్తముతో సంధి చేసితివి, జాతి మధ్యపు గోడ పడగొట్టితివి. ఇశ్రాయేలుతో మమ్ము ఏకంబు చేసి, ఇశ్రాయేలుతో మమ్ము ఏకంబు చేసి, సమాధానమైతివి మా సమాధానమైతివి, సమాధానమైతివి మా సమాధానమైతివి. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, శత్రు సైతాను లోకంబుల నుండి కాపాడుచుంటివి నీ సంగమును. శత్రు సైతాను లోకంబుల నుండి కాపాడుచుంటివి నీ సంగమును. సాతాను తలను చితుకా త్రొక్కితివే, సాతాను తలను చితుకా త్రొక్కితివే. విజయుండవై మా సమాధానకర్తవై, విజయుండవై మా సమాధానకర్తవై. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, శ్రమలు శోధనలు కలవరములలో మాకిచ్చుచుంటివి నీ పరమ శాంతిని. శ్రమలు శోధనలు కలవరములలో మాకిచ్చుచుంటివి నీ పరమ శాంతిని. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉంటివే, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉంటివే. యాజకుండవై మా ప్రధాన యాజకుండవై, యాజకుండవై మా ప్రధాన యాజకుండవై. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా, గగనము చీల్చుకొని తిరిగి వచ్చేదావు, వేవేల పరిశుద్ధుల పరివారముతో. గగనము చీల్చుకొని తిరిగి వచ్చేదావు, వేవేల పరిశుద్ధుల పరివారముతో. లోకమంతా నిండియుండు నీ జ్ఞానముతో, లోకమంతా నిండియుండు నీ జ్ఞానముతో. సమాధానము సర్వత్ర సమాధానము, సమాధానము సర్వత్ర సమాధానము. సమాధానకర్త మా యేసు ప్రభువా, ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా,
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడగు తండ్రి. సమాధానకర్త మా యేసు ప్రభువా ఆదరణకర్త నీకే వందనం. సమాధానకర్త మా యేసు ప్రభువా. వచ్చే వారం నేర్చుకుంటాం. ఇప్పుడు ఇదే కోరస్ పాడదాం. కోరస్ పోయిన వారం కూడా నేర్పించాను, అక్కడ ఉంది ఎదురుగా. సమాధానకర్తయగు దేవుడే అనే కోరస్ పాడి దేవుని వాక్యాన్ని వింటాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. పరిశుద్ధ పరచునుగాక. పరిశుద్ధ పరచునుగాక. పరిశుద్ధ పరచునుగాక. పరిశుద్ధ పరచునుగాక. నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. సమాధానకర్తయగు దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద. సమాధానకర్తయగు దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద. శీఘ్రముగా చితుగా త్రొక్కించును. శీఘ్రముగా చితుగా త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. పరిశుద్ధ పరచునుగాక. పరిశుద్ధ పరచునుగాక. పరిశుద్ధ పరచునుగాక. పరిశుద్ధ పరచునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరానికి ఇవ్వబడినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానం ఇది నేర్చుకోవడానికి కూడా మీరు సహాయపడినందుకు వందనాలు. పాటల ద్వారా నీ నామని నూతన కీర్తనలతో నిన్ను గణపరచడానికి, ఆరాధించడానికి ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. తిరిగి సమయంలో ప్రభా నీ పిల్లలంగా, నీ ప్రజలముగా నీ చుట్టూ చేరి ఉంటుండగా వాక్యం చుట్టూ కూడా మీరే మా అందరికి కావాల్సిన వాక్కులు అనుగ్రహించండి. మీరే మాతో మాట్లాడి మాకు కావాల్సిన వాక్కులు అనుగ్రహించి మీరే మహిం పొందమని
సమస్త మహిమగంత మీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేదా మనం ఇప్పటికీ దాదాపుగా 11 మంది ఇశ్రాయేలు రాజుల చరిత్రలు మనం ముగించాం. గత వారము మనము ముగించినటువంటి రాజు యెహోయాహాజు. చెప్పండి, ఏ రాజు అంటే అది? యెహోయాహాజు గురించి మనం చూస్తాం. ఇతడు ఇశ్రాయేల్ రాజుల్లో 11వ రాజు. ఎన్నో రాజు? రెహబాం టైంలో విడిపోయినటువంటి రాజ్యం. యోధా రాజులు అయిపోయింది. మనం ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుల్లో ఉన్నాం. ఇశ్రాయేల్ రాజుల్లో గత వారం మనం చూసిన రాజు ఎవరు చెప్పండి? 11వ రాజు యెహోయాహాజు. యెహోయాహాజు గురించి మనం ముందు ఉన్నటువంటి క్లాసులో మనం చూసాం. యెహోయాహాజు తండ్రి ఎవరని చూసాం చెప్పండి. యెహోయాహాజు తండ్రి ఎవరు? యెహూ. చెప్పండి, ఎవరంట ఆయన? యెహూ. యెహోయాహాజు ఎంతకాలం పరిపాలించాడని చూసాం మనము. యెహోయాహాజు పరిపాలించింది 15 సంవత్సరాలు. చెప్పండి, ఎవరంట? యెహూ పరిపాలించింది 28 సంవత్సరాలు. యెహూ తండ్రి. కానీ యెహోయాహాజు అంటే గత వారం చెప్పింది జస్ట్ రిమైండ్ చేసి మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు నేను చెప్పేదన్నీ కూడా గత వారం, ఇంతకు ముందు వారం జరిగినటువంటి క్లాస్ కానీ చెప్పండి. కనుక యెహోయాహాజు అంటే అర్థము చెప్పాను. యెహోవా పట్టుకొనును అని అర్థం అని చెప్పా. యెహోయాహాజు అంటే యెహోవా పట్టుకొనును. మొత్తం బైబిల్లో మనకి 3 యెహోయాహాజులు ఉన్నట్టుగా చూసాం. యెహోయాహాజు తండ్రి పేరు యెహూ అని చూసాం. యెహూ 28 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోయాహాజు ఏమో 15 సంవత్సరాలు పరిపాలించాడు యెహోయాహాజు. తర్వాత మనం గమనించామంటే ఈ యెహోయాహాజు కూడా యెరోబోము యొక్క పాపములని అనుసరించాడు అనే విషయం కూడా మనం చూసాం. యెహోయాహాజు పరిపాలించిన 15 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెప్పండి? అన్ని కూడా బాధలే, అన్ని కష్టాలే యెహోయాహాజు కాలం అంతా కూడా. అందుకే యెహోయాహాజు మీదకి దండెత్తిన రాజు ఎవరని చెప్పాను చెప్పండి? ఇశ్రాయేల్ దేశం మీదకి, ఇది ఇశ్రాయేల్ దేశము, ఈ యెహోయాహాజు మీదకి దండెత్తాడు రాజు. ఆయన పేరేమని చెప్పాము? సిరియా రాజు అయిన హజాయేలు. అందరూ చెప్పి ఎవరంట? అది మర్చిపోయాను మధ్యలో గ్యాప్ వచ్చేటప్పటికి. సిరియా రాజు ఎవరు చెప్పండి? హజాయేలు దండెత్తాడని ముందే చెప్పాడు ఎలీషా ప్రవక్త. ఒకసారి ఏడ్చి హజాయేలు నేను చూస్తా ఉంటే కన్నీరు కారుస్తాడు. అప్పుడు హజాయేలు అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు? రాజు అవుతావు, సిరియా దేశం రాజు అవుతావు. అప్పుడు ఇశ్రాయేల్ మీద దండెత్తి ఇశ్రాయేలుకి యవనస్తులను కత్తితో చంపేస్తావు. కత్తి యవనస్తులను, చిన్నపిల్లల బండకేసి కొడతావు. కనుక అందరూ కూడా గర్భిణీ స్త్రీల కడుపులను చింపివేస్తావు. ఇవన్నీ కూడా నాకు కనబడుతున్నాయి అని చెప్పేసి ఆ భవిష్యత్తును చూసి ఏడ్చాడు ఎలీషా ప్రవక్త. ఆ హజాయేలు రాజు అవ్వకముందే. కనుక అప్పుడు హజాయేలు సిరియా రాజు పేరేంటి? బెన్హద్ దగ్గర ఉన్నాడు. ఇతడు రాజు కాదు, బెన్హద్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు బెన్హద్ రాజు కానీ ఆ బెన్హద్ పంపిస్తాడు అన్నమాట ఎలీషా దగ్గరికి. అనారోగ్యంగా ఉంటే ఎలీషా క్షమించండి, ఆ బెన్హద్ రాజు, సిరియా రాజు బెన్హద్ కాయలే పడ్డాడు, జబ్బుతో ఉన్నాడు, అనారోగ్యంతో. అప్పుడు ఆయన దిగునటువంటి వాడు హజాయేలుని పిలిచి, హజాయేలు అక్కడ ఎలీషా ప్రవక్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నేను బాగవుతాను లేదో చెప్తాడని చెప్పేసి ఎవరిని పంపించాడు? సిరియా రాజు బెన్హద్ హజాయేలుని పంపించాడు. అప్పుడు హజాయేలు వచ్చి అంటాడు, అడిగిన తర్వాత మీ రాజు బాగుపడతాడు, జబ్బు తగ్గుతుంది, కానీ వెంటనే ఏమైపోతాడు? చనిపోతాడు, మరణిస్తాడని చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత హజాయేలుని చూసి ఆ ఎలీషా ప్రవక్త ఏడుస్తున్నప్పుడు ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు హజాయేలుతో ఎలీషా చెప్పిన మాటలేంటి? నువ్వు భవిష్యత్తులో సిరియాకి ఏమవుతావు? రాజు అవుతావు. రాజు అయిన తర్వాత ఈ ఇశ్రాయేల్ మీద దండెత్తి ఏం చేస్తావు చెప్పండి? వాళ్ళ చిన్నపిల్లలను నేలకేసి కొడతావు, యవనస్తులను ఖడ్గముతో చంపివేస్తావు, గర్భిణీ స్త్రీల కడుపులన్నీ కూడా చింపివేస్తావు అని చెప్పేసి ఆ భవిష్యత్తులో జరగబోయేది హజాయేలు చెప్పినప్పుడు హజాయేలు అంటాడు, నేను ఎంతటి వాడు, నేను ఎందుకు అవుతా అంటావు? లేదు నువ్వు రాజు అవుతావు అని చెప్పేసి ఎలీషా ముందుగానే చెప్తాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ సిరియా దేశం వెళ్ళిపోయి ఆ రాజు ముఖం మీద ముత్తగా బట్ట కప్పి చంపేస్తాడు. ఎవరు? హజాయేలే. కనుక ఎవరిని? సిరియా రాజైనా బెన్హద్. ఇప్పుడు బెన్హద్ అని బంధు నెక్స్ట్ సిరియాకి రాజు అయింది ఎవరు? ఇప్పుడు హజాయేలే. ఇప్పుడు హజాయేలు రాజు అయ్యి ఎక్కడ దండెత్తాడు చెప్పండి? యెహోయాహాజు టైంలో
సిరియా రాజు అయినటువంటి ఇప్పుడు బెన్హదదును చంపేసి హజాయేలు రాజు అయ్యి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ దండెత్తున్నాడు? ఇశ్రాయేలు మీద దండెత్తాడు. అప్పుడు రాజు ఎవరు ఇక్కడ? యెహో యాహాజు. అందరు ఎవరంట? యెహో యాహాజు. భయంకరమైనటువంటి బాధలు కనుక శ్రమలు పొందాడు ఈ యెహో యాహాజు. అప్పుడు యెహో యాహాజు కూడా చేసిన పని ఏంటంటే యెరోబాము పాపములని అనుసరించాడు అనే విషయం కూడా చెప్పాం. ఈ యొక్క యెహో యాహాజు కూడా యెరోబాము పాపములు అనుసరించాడు. అందుకే భయంకరమైనటువంటి శిక్షలుగా మరి హజాయేలును దండెత్తినట్టుగా మనం చూస్తాం. అందుకే ఇంకోటి కూడా గుర్తు చేశా, యేసు ప్రభు వారికి కూడా యెరూషలేం పట్టణం చూసి ఏం చేసి చెప్పండి, ముందుగానే ఏడ్చారు. లోకాసువార్త 19వ అధ్యాయంలో, అయ్యో మీరు సమాధాన సంబంధం గాయకోండి ఎంత మేలు, కానీ అవి మీకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నేను దర్శించిన కాలాన్ని మీరు ఎరక్కుంటా ఉన్నారు అని యేసు ప్రభు వారు యెరూషలేం పట్టణానికి వచ్చి దాని భవిష్యత్తు అది ఎలా నాశనం కాబోతుందో ఆ కన్నులారా చూచిన వాడే ఎరిగిన వాడే ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఆ తర్వాత నిజంగానే రోమీలు వచ్చారు. రోమా సైన్యం తర్వాత యేసును సిలువేసిన తర్వాత ఆ యెరూషలేం పట్టణాన్ని ధ్వంసం చేశారు. కనుక యేసు ఏడ్చినటువంటి ఉద్దేశం కూడా చూసినప్పుడు వారు ఏం చేయాలి? యేసు వారిని వాళ్ళు స్వీకరించలేదు. కాబట్టి యేసు వారు కూడా ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చినట్టుగా మనం చూసాం. ఇంకో విషయం కూడా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు కూడా ఆయన ముగించి వెళ్ళబోయే సమయంలో చెప్పండి ఏం చేశాడు? ఆయన కూడా అందరిని పిలిచి ఏడ్చాడు. ఏమన్నాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తారు, అవి మందను కనికరింపరు అని చెప్పేసి పౌలు కూడా ఆ భవిష్యత్తు విషయమై ఏడ్చినట్లు కూడా మనము చూసాం. కాబట్టి అలా భవిష్యత్తు చెప్పని రీతిగా హజాయేలు రాజయ్యి ఇప్పుడు యెహోయాహాజు మీదకి దండెత్తాడు. ఈ బాధలను తట్టుకోలేక అప్పుడు యెహోయాహాజు ఏం చేసి చెప్పండి, దేవునికి మొరపెట్టాడు. చెప్పండి ఎప్పుడంట? దేవునికి మొరపెట్టాడు. అంటే అప్పుడు దాకా యెరోబాము పాపాలు అనుసరించాడు. ఇప్పుడు ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఆపద వచ్చిందో, బాధ వచ్చిందో చెప్పండి ఎవరికి దగ్గర అవుతున్నాడు? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు. అంటే యెహోయాహాజు యొక్క ప్రార్థన ఆపద మొక్కుల ప్రార్థన. అందరూ చెప్పండి ఎలాంటి ప్రార్థన అంటే అది ఆపద మొక్కులు. అంటే ఆపద వస్తే గానీ రావన్న మందిరానికి, జబ్బు వస్తే గానీ రావన్నట్టు, డబ్బంతా పోతే గానీ రాదన్నట్టు, శిక్ష అంతా పడితే గానీ దేవుని దగ్గర రారు. అందుకే దేవుడు రకరకాల సాధనాలు వాడతాడు. దేవుడు రకరకాల సాధనాలు వాడి ఆయన మళ్ళించుకుంటాడు. కానీ ఇప్పుడు యెహోయాహాజు నిజంగా మారు మనసే పొందల. కానీ ఇప్పుడు ఆ బాధల్లో వచ్చేట హజాయేలు పెట్టే బాధలు తట్టుకోలేక దేవునికి ఏం చేశాడు? మొరపెట్టాడు. అలా మొరపెట్టినప్పుడు నిజంగా దేవుడు ఎంత మంచివాడంటే, ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఎంత తప్పిపోయినా నువ్వు, ఎంత తొలగిపోయినా మనం, ఎంత దూరం అయిపోయినా దేవా అంటే మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన వెంటనే కనికరిస్తాడు. మనం కూడా చూడండి, మన పిల్లలను తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొడతాం. మళ్ళీ వాడు నిజంగా గాయమైంది అనుకో మళ్ళీ ఏం చేస్తాము? నా బుడ్డి, నా చెట్టే, నా లడ్డు అని ఏం చేస్తాం? మళ్ళీ కొట్టిన దెబ్బ కంటే ఇంకా ఎన్నో ఇంతల ప్రేమ కనపరుస్తాం. అయ్యో కొట్టేమని మనసులో బాధపడతాం. కొట్టింది ఎందుకు? వాడిని తప్పు చేసినందుకే. కానీ నిజంగా పొరపాటు నిజంగా దెబ్బ ఎక్కువ తగిలింది అనుకోండి, అసలు దెబ్బ తగలిపోయినా సరే మళ్ళీ ఏం చేస్తాయి వెంటనే ఒక్క నిమిషం కొడితే గొప్ప వాత్సల్యం మీద దేవుడు సమకూర్చేవాడు. ఈ యెహోయాహాజు అంతగా తప్పిపోయినప్పుడు కూడా ఎప్పుడైతే మొరపెట్టాడో వెంటనే దేవుడు అద్భుతంగా ఆ పరిస్థితిలోంచి విడిపించాడు. విడిపించిన తర్వాత మరి కృతజ్ఞతగా ఉండాలిగా యెహోయాహాజు ఉన్నాడా? మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? మళ్ళీ యెరోబాము పాపములని అనుసరించాడు. యెరోబాము పాపం అనుసరించాడు. ఆ దేవత స్తంభాలు తీసివేయలేదు. అమర్చదు 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. ఇదంతా కూడా గత వారం మనం చూసిన చరిత్ర యెహోయాహాజుది. అలాగూ అతడు కృతజ్ఞత లేకుండా దేవుడు అతను తప్పించినప్పుడు కూడా, కాపాడినప్పుడు కూడా ఎప్పుడైతే ఆ బాధ తీరిపోయిందో వెంటనే మళ్ళీ తొలగిపోయాడు. మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నుండి. 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 13వ అధ్యాయం 13వ అధ్యాయము 3-4 వచనాలు. 2వ రాజులు 13వ అధ్యాయం 3-4 వచనాలు. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజున హజాయేలు దినములన్నిటిను, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటిను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరికి అప్పగించాడు? సిరియా రాజు అయిన హజాయేలుకి అప్పగించాడు. వాడేం చేశాడంటే బాధ పెట్టాడు. 4వ వచనం. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాను. కానీ ఇప్పుడు దేవుడు అద్భుతంగా ఆపద మొక్కులు చేసినప్పుడు కూడా దేవునికి వచ్చినప్పుడు దేవుడు త్రోసివేయకుండా అతని ప్రార్థన ఆలకించి
అతను తప్పించాడు. ప్రభు ఎంత గొప్ప దేవుడు, ప్రభు తప్పించామని కృతజ్ఞతగా ఉండి దేవుని సేవించాల్సిన యెహోయాహాజు మళ్ళీ ఎప్పుడైతే ఆ సమస్య పోయిందో, ఆ బాధ పోయిందో, ఆపద పోయిందో, మళ్ళీ ఏం చేశాడంటే ఆయన, చూడండి 6వ వచనం కింద అతడు చేసిన పని ఏంటంటే 6వ వచనం, అయినను ఇశ్రాయేలు వారి పాపము చేయట కారణకు యెరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచు వచ్చిరి, మరియు దేవతా స్తంభము షోమ్రోనులో నిలిచి ఉండెను. చూసారా, గమనించామంటే 7వ వచనం కూడా, రౌతులు 50 మంది, రథముల్లో 10, కాల్బాలములు 10,000 మంది మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దొల్లగొట్టిన ధూళి వలె నాశనము, కనుక సైన్యాన్ని కూడా నాశనం చేశాడు, కనుక దొల్లగొట్టిన ధూళిలాగా అయిపోయారు. కొద్దిపాటి శాశ్వతం మిగిలింది సైన్యం. ఎంతమంది అంట మిగిలింది వాళ్ళకి? రౌతుల్లో 50 మంది, రథముల్లో 10, కాల్బాలములు 10,000. మిగతా సైన్యం అంతా ఏం చేశాడంట, రాజు దొల్లగొట్టిన ధూళి వలె నాశనం చేశాడు హజాయేలు. ఇప్పుడు ఇంత నష్టమైన తర్వాత చేసిన పని ఏంటంటే 6వ వచనంలో, యెరోబాము పాపమును అనుసరించాడు. అంత మాత్రమే కాదు, షోమ్రోలు ఏం పెట్టాడంట, దేవతా స్తంభమును నిలిచి ఉంచాడు. అంటే అర్థం ఏంటి, దానికి ధూపాలు అర్పించాడు, బలు అర్పించాడు. అంటే యెహోయాహాజు ప్రార్థన అంతా కూడా ఆపద మొక్కుల ప్రార్థనే. అంటే కష్టం వస్తేనే, శ్రమ వస్తేనే ప్రార్థన చేస్తావు, మళ్ళీ తొలగిపోని ఏం చేస్తాము, అది ఆ సమస్య కష్టం పోగానే ఏం చేస్తావు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం. కనుక మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం. తిమోతి అంకులు చెప్పేవాడు, బక్సి అంకులకు కూడా స్వస్థవరం ఉండేదంట. బక్సి అంకులు కూడా స్వస్థవరం ఉందంట. ఒకసారి కాన్వకేషన్ జరుగుతూ ఉంటే ఒక ఆమె తీసుకొచ్చిందంట ఒక చిన్న బాబుని. అయ్యా వీడికి మాటలు రావట్లేదు, ప్రార్థన చేయమంటే బక్సింగ్ గారు తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడంట. మాటలు రానివాడు మాట్లాడడం ప్రారంభించాడంట. ఇక బక్సింగ్ గారు ఏం చెప్పాల, మౌనంగా ప్రార్థన చేసి మీరు పోయి మీటింగ్లో కూర్చొని పోండి అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు అది జరిగింది అనుకోండి, TV5 ఈ టీవీ ఎన్ని వస్తాయి చెప్పండి, చెప్పు మళ్ళీ చెప్పని చెప్పేసి ఎంత పబ్లిక్ చేస్తాము. బక్సింగ్ గారు సింపుల్గా ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఏం చేయండి, మీటింగ్లో కూర్చోండి. అయితే బక్సింగ్ గారు అడిగాడంట, ప్రభా ఈ స్వస్థ వరం నాకు వద్దు ప్రభు అని అడిగాడంట. ఎందుకు చెప్పండి, వస్తున్నారు ఆ జబ్బు బాగానే మళ్ళీ లోకంలోనికి. అంటే దేనికోసం వస్తున్నారు వాళ్ళంతా? జబ్బుల కోసమే, ఆ దయ్యం పోవటం కోసము, ఆ జబ్బు పోవటం కోసము, అనారోగ్యం పోవటం కోసం వస్తున్నారు. మళ్ళీ అయిపోగానే సరే మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతారు. అందుకే మనం ప్రకటించేది స్వస్థత సభలు కాదు. ఏం సభలు చెప్పండి? సువార్త సభలు. కనుక అందుకే సువార్త సభలు అంటే జనాలు ఎవరు ఉంటారు అక్కడ? స్వస్థత సువార్త స్వస్థత మహాసభలు అంటే జనాలు నిండిపోతారు. కుంటోళ్ళు గుడ్డోళ్ళు మొత్తం గ్రౌండ్ అని నిండిపోతారు. కారణం ఏంటి? వాళ్ళందరికీ కావాల్సింది ఏంటి? స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచికలు జరగాలి. పొందిన తర్వాత ఏమన్నా ఉంటారంటే ఉండరు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాయి యథావిధిగానే. కానీ ఇప్పుడు యెహోయాహాజు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కష్టం వస్తేనే ప్రార్థన చేశాడు, దేవుడు తప్పించాడు. మళ్ళీ ఇప్పుడు ఆ కష్టం పోగానే ఏం చేశాడు, మళ్ళీ అదే దేవతా స్తంభాన్ని పెట్టాడు. అదే యెరోబాము పాపములను అనుసరించి ప్రవర్తించి చనిపోయాడు. అలాగూ యెహోయాహాజు యొక్క జీవితం ముగించబడింది. నిజంగా యెహోయాహాజు ఆ దేవుని కృతజ్ఞత లేనివాడుగా, ఒక మంచి సాక్ష్యం లేనివాడుగానే మిగిలిపోయినట్టుగా మనము గత వారం చూసాం. ఇదంతా కూడా చెప్పింది గత వారం చెప్పినటువంటి యెహోయాహాజు చరిత్ర. ఇప్పుడు యెహోయాహాజు చనిపోయిన తర్వాత నెక్స్ట్ 12వ రాజుగా ఇశ్రాయేలు వారికి 12వ రాజు ఎవరంటే యెహోయాషు. ఇశ్రాయేలు 12వ రాజు ఏంటో చెప్పండి? యెహోయాషు అనేటువంటి వ్యక్తి 12వ రాజుగా వస్తాడు. ఇశ్రాయేలుకి 12వ రాజు. అలాగూ యెహోయాహాజు చనిపోతాడు. ఇప్పుడు యెహోయాహాజు చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజు అయింది ఎవరైంటే చెప్పండి? యెహోయాషు అంటే అర్థం ఏంటంటే యెహోవా ప్రాపకుడు అని అర్థం. చెప్పండి, అది అర్థం ఏంటి? యెహోవా ప్రాపకుడు. యెహోవా ప్రాపకుడు అని అర్థం యెహోయాషు అంటే అర్థం. బైబిల్లో మనకు మొత్తము ఒక యెహోయాషే ఉంటాడు. కనుక యెహోయాషుకి మరొక పేరు ఎవరికి కూడా లేదు, కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కనుక యెహోయాషు ఎంతమంది? ఒక్కడే. ఎవరు కుమారుడు? యెహోయాహాజు యొక్క కుమారుడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే యెహోయాహాజు తాత ఎవరు చెప్పండి? వెరీ గుడ్. యెహోయాషు తాత ఎవరు చెప్పండి? దేవుడు యెహూతో ఒక వాగ్దానం చేశాడు. గుర్తుంది ఎవరికన్నా? దేవుడు యెహూతో ఏమని వాగ్దానం ఇచ్చాడు? యెహూ వాళ్ళందరిని దాదాపు 7 మందిని చంపేశాడు. దేవుని పని సంపూర్ణంగా జరిగించాడు యెహూ. అతడు తప్పాడు, అయినప్పుడు కూడా నువ్వు మంచి పని చేసావు కాబట్టి నీ యొక్క ఎన్ని తరాలు
4 తరాలు ఏం చేస్తారు ఇశ్రాయేల్ సింహాసనం మీద అంటే ఒకటి యెహూ అయిపోయాడు, నెక్స్ట్ యెహోయాహాజు అయిపోయాడు, నెక్స్ట్ యెహోయాష్, నెక్స్ట్ ఇంకోటి ఉంటాడు అనమాట. నెక్స్ట్ దాని ఇతని తర్వాత ఎవరు వస్తారంటే యెరోబాము. చెప్పండి ఎవరంట? యెరోబాము 2 అని చెప్పా, గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఇశ్రాయేల్ మొదటి రాజు ఎవరని చెప్పాను చెప్పండి? యెరోబాము 1. ఎందుకు పెట్టాడు 1 అని ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడ ఇంకొన్నాడు కాబట్టి వాడు మొదటి వాడు, ఈయన రెండోవాడు. కానీ ఇప్పుడు ఇక్కడ యెహూ అయితే యెహూ కుమారుడు యెహోయాహాజు, యెహోయాహాజు కుమారుడు యెహోయాష్ కుమారుడు యెరోబాం. కాబట్టి అంటే ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా అతని యొక్క 4 తరాలు యెహూ ఉన్నాడు సింహాసనం మీద. మొదటి వాడు యెహోయాహాజు, రెండోవాడు యెహోయాషు, మూడోవాడు యెరోబాం. కనుక వీళ్ళ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, యెహోవాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అతని యొక్క 4 తరాలు కూడా ఇశ్రాయేల్ సింహాసనం మీద ఉంటాడు. కానీ ఇప్పుడు ఇది 3వ తరంగా మనం చూస్తాం. ఇతను ఎవరంటే యెహోయాషు. కానీ గుర్తుపెట్టుకోవాలి, వచ్చే వారం మనం యెరోబాము గురించి చూస్తాము. కనుక ఇప్పుడు యెహోయాషు. కానీ ఇప్పుడు యెహోయాషు యొక్క తాత ఎవరని చెప్పండి? యెహూ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీగానే. యెహూ కుమారుడు యెహోయాహాజు కుమారుడు యెహోయాష్ కుమారుడు యెరోబాము 2 అనమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒకే వంశం. ఎవరి వంశము? యెహూ యొక్క వంశం అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనము ఈ యెహోయాహాజు చరిత్ర మనం చూసామంటే ఇతని గురించి ఎక్కడెక్కడ రాయబడింది, యెహోయాహాజు యొక్క చరిత్ర ఎక్కడెక్కడ రాయబడిందో మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం నుండి 25వ వచనం వరకు ఉంటుంది మొదటి భాగముగా. రెండో భాగం వచ్చేసి 2వ రాజులు 14వ అధ్యాయం. 2వ రాజులు 14వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు రెండో భాగంగా చూస్తాము. 3వ భాగం వచ్చేసి 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ 3 భాగాల చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ 3 భాగాల్లో కూడా ఎవరి చరిత్ర ఉందంటే యెహోయాహాషు. చెప్పండి, యెహోయాహాషు. అది మొదటిది 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము మరి 10 నుంచి 25 వచనాల్లోను. రెండవ భాగం వచ్చేసి 2వ రాజులు 14వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకును. తర్వాత 3వ భాగంగా 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా ఈ 3 భాగాల్లో యెహోయాహాషు యొక్క చరిత్ర మనము చూస్తాం. ఇప్పుడు మనం యెహోయాహాషు తండ్రి ఎవరని చెప్పండి? యెహోయాహాజు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యెహోయాహాషు రాజు అయ్యాడు. ఈ యెహోయాషు రాజు అయినప్పుడు తర్వాత ఏం జరిగిందంటే ఒక సన్నివేశం. రెండవ రాజులు 13వ అధ్యాయం చూడండి. 2వ రాజులు 13వ అధ్యాయము 2వ రాజులు 13వ అధ్యాయము మనం గమనించామంటే ఇప్పుడు ఇతడు యెహోయాషు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే 14వ వచనం 2వ రాజులు 13వ అధ్యాయము. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చదవాలి. 2వ రాజులు 13వ అధ్యాయము 14వ వచనం అందరం చదువుదాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చదువు 2వ రాజులు 13:14 చదవండి. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. మనం గమనించామంటే ఇప్పుడు ఇతడు రాజు అయిన తర్వాత అతని ఒక సందర్భం ఏంటంటే యెహోయాషు రాజైన సందర్భంలో రాజైన తర్వాత ప్రవక్త ఎవరు ఉన్నారు చెప్పండి? ప్రవక్త ఎవరంట? ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్తకి ఏమొచ్చింది? ఇప్పుడు మరణకరమైన రోగం. కానీ కొన్నిసార్లు అందరూ ఎట్లా ప్రశ్నిస్తారంటే నువ్వు దేవుని సేవకుడు నీకు జబ్బు రావటం ఏంటి అంటాడు. నేను సేవకుడు, నేను కూడా మనిషినే కదా, నేను దేవదూతనా? ఇప్పుడు ఎలీషా కూడా ఎవరు? ఆయనే మనిషే కనుక వస్తాయి. కనుక సార్వత్రికంగా అందరికి వచ్చే మనకు కూడా వస్తాయి. కొన్నిసార్లు అన్యులు ఏం ప్రశ్నిస్తారంటే మీరు దేవుని నమ్ముకున్నారు, మీకు జబ్బు రావటం ఏంటి అంటారు. ఇప్పుడు ఎలీషాని గట్రా అడిగితే నీకు జబ్బు రావటం ఏంటంటే ఎలీషా అంటాడు నేను కూడా ఎవరిని? నేను మనిషినే కదా. ఇప్పుడు ఎలీషా కూడా ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్తే
కాబట్టి భక్ష్యంకులు కూడా గొప్ప సేవ చేశాడు, కానీ ఆయన ఎంతకాలం పడకలో ఉన్నాడు భక్ష్యంకులు కూడా. కాబట్టి అలా వచ్చినప్పుడు కొన్నిసార్లు మనము నిరాశ అందకూడదు. ఎట్లా ఉంటాం మనము, ఇంత గొప్ప సేవ చేశాను కదా, ఇంత మంచిగా నేను దేవుని నమ్ముకున్నాను కదా, ఇన్ని సమర్పించుకున్నాను కదా, నాకు ఈ శ్రమ రావటం ఏంటి, నాకు ఈ కష్టం రావటం ఏంటి అనుకుంటాం. వాటిలో దేవుడు నేర్పించే పాఠాలు ఎన్నో ఉంటాయి చూసారా. కాబట్టి ఉదయకాలం కూడా నేను మా దగ్గర ఫాస్టింగ్ ప్రేయర్ అయితే ఒక మాట చెప్పా. అపోస్తలుడైన పౌలుని ఒక ప్రాంతానికి వెళ్ళి ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ లుదియా రక్షణ పొందుతుంది. రక్షణ పొందిన తర్వాత ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందుతారు, మంచి విందు చేస్తుంది, భోజనం పెడుతుంది. ఆ తర్వాత పుతున్ అనేటువంటి దయ్యాన్ని ఎల్లగొడతారు అక్కడ ఆ ప్లేస్ కింద. ఎల్లగొట్టిన తర్వాత ఎల్లగొట్టినందుకు వీళ్ళు ఏం చేశారు, పౌలుని శీలని వాళ్ళందరూ ఎక్కడ పెట్టారు, జైల్లో పెట్టారు. అపోస్తలుల 16వ అధ్యాయంలో. అప్పుడు కొన్నిసార్లు పౌలు అనుకోవచ్చు, ఏంది ప్రభు ఎంత గొప్ప సేవ, జైల్లో పెడతాం ఏంటంటే, జైల్లో పెడితే వీళ్ళు ఏం చేశారు, జైల్లో ఉండి మధ్యరాత్రి పాటలు పాడి కానీ దేవుని స్తుతిస్తే చెరసాల సంఖ్యలు ఏమైపోయినాయి, ఖైదీలందరూ ఆ మాటలు విన్నారు. ఖైదీలు మారుమనసు పొందారు, అక్కడ చెరసాల యొక్క అధిపతి మారుమనసు పొందాడు. ఆ చెరసాల బద్దలైపోయిన తర్వాత అమ్మ పారిపోయారని చెప్పేసి ఆ శతాధిపతి, ఆ సైన్యాధిపతి పొడుచుకోబోతా ఉంటే, అయ్యి ఆగాగు మేమేం పోలేదు అందరు ఇక్కడే ఉన్నాం అనగానే అతడు కూడా మారుమనసు పొందాడు, అతని కుటుంబం అంతా మారుమనసు పొందాడు, దేవునితో ఆనందించాడు, మంచి విందు అతడు కూడా చేశాడు. ఇప్పుడు పౌలు అనుకోవాలి, పౌలు వాళ్ళంతా రక్షణ మారుమనసు పొందాలంటే పౌలు ఎక్కడ పోవాలి, జైల్లో పోవాలి. ఆ ఖైదీలు మారాలంటే జైల్లో పోవాలి, సైన్యాధిపతి మారాలంటే ఖైదీలు జైల్లో పోవాలి. కానీ ఇప్పుడు అంతే పౌలు ప్రభు నాకెందుకు జైలు అనొద్దు. కాబట్టి ఏదో దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కానీ అంతకుముందు ఆ 16వ అధ్యాయం చూసామంటే పౌలు ఎక్కడ పోవాలనుకుంటాడంటే ఆసియాకి పోవాలనుకుంటాడు, ఎక్కడికంట. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంత కారణం ఏంటి, వీళ్ళేమో ఆసియాకి పోవాలనుకుంటున్నారు. పౌలు ఆసియా కాదు, నా సంకల్పం వేరే, నువ్వు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాలి. అక్కడ రెడీగా ఉంది ఒక ఆమె మారుమనసు పొందటానికి. ఎవరామె, లుదియా ఉంది. కాబట్టి ఆ మారుమనసు పొందిద్ది, ఇంటి వాళ్ళు మారుమనసు పొందుతారు. తర్వాత ఆమె ఇంట్లో ఒక సంఘం కూడా ఏర్పడిద్ది. ఆసియా ఖండంలో మొట్టమొదటి ఫిలిప్పీ పట్టణంలో మొదటి విశ్వాసి లుదియానే. కాబట్టి ఆ మారుమనసు పొందిన తర్వాత ఆ ఇంట్లో ఒక సంఘం కూడా ఏర్పడింది. అదే ఫిలిప్పీలు రాసిన సంఘం, ఫిలిప్పీ పత్రిక రాశాడు. ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి మొట్టమొదటి విశ్వాసి ఎవరంటే లుదియానే. కారణం ఏంటంటే వీళ్ళు యేసు యొక్క ఆత్మ, వీళ్ళేమో ఆసియాకి పోవాలంటే దేవుడేమో ఆసియా కాదు, నువ్వేం చేయాలి, ఇప్పుడు నువ్వు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాలి. వెళ్ళారు, లుదియా మారుమనసు పొందింది. తర్వాత జైల్లోకి వెళ్ళారు, జైల్లో ఖైదీలు మారుమనసు పొందారు. తర్వాత అధిపతి మారుమనసు పొందాడు. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు దేవుడు మనకి పెట్టేటువంటి కష్టాలు కానీ, పరీక్షలు కానీ, బాధలు కానీ కొన్నిసార్లు శిక్షలుగా మనం ఫీల్ అవ్వకూడదు. చెప్పండి, దాంట్లో ఎన్నో పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి వ్యాధులు అందరికి వస్తాయి సార్వత్రికంగా, మనకు కూడా వస్తాయి. అంతేగాని నాకెందుకు రావాలి అని ప్రశ్నించకూడదు. ఎందుకు చెప్తాను, ఇప్పుడు ఎలీషా కూడా ఏమొచ్చినాడని చెప్పండి, ఎన్నో అద్భుతాలు చేసినాడు ఎలీషా కూడా. ఇప్పుడు ఆయనకు కూడా మరణకర రోగం వచ్చింది. ఇప్పుడు మరణకర రోగం వస్తా ఉంటే మరి ఈ యొక్క యెహోయాషులో ఉన్న ఒక అద్భుతమైన లక్ష్యం ఏంటంటే ఆ ఎలీషాను చూసి ఏడుస్తూ ఉన్నాడు. చెప్పండి, రాజు అయినటువంటి యెహోయాషు ఏం చేస్తున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు నువ్వే రథము రౌతులు, నీకు జబ్బు వస్తే ఎట్లాగు, నువ్వు చనిపోతే ఎట్లాగు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడంటే ఒక ప్రవక్త అంటే, యాజకుడు అంటే, దేవుని సేవకుడు అంటే ఇతనికి ఎంతో ఎక్కువైన ప్రేమ. ఎవరికి చెప్పండి, యెహోయాషు. చూసారా. కాబట్టి ఒక ప్రవక్త దేశానికి ఉండాలి, ఒక యాజకుడు ఉండాలి, ఒక సంఘానికి ఒక సేవకుడు ఉండాలి. చూడండి, దేశంలో భక్తుడు లేకపోతే ఏమవుతుంది, సంఘానికి సేవకుడు ఏమవుతుంది, ఇంటికి యజమాని లేకపోతే ఏమవుతుంది. కానీ ఇప్పుడు అతను మరణకర రోగం వచ్చింది కాబట్టి చనిపోతాడేమని చెప్పేసి అంటాడు, నా తండ్రి ఇశ్రాయేలుకి రథము రౌతులు నీవే అని ఈ రాజు యెహోయాషు ఏడుస్తుందంటే అర్థం ఏంటంటే ఇతడు ఎక్కువగా ప్రేమించాడు ఎవరిని, ఎలీషా ప్రవక్తను. కానీ దేవుని ప్రేమించలేదండి, అది విచారం. ఎవరిని ప్రేమించలేదు, దేవుని ప్రేమించాల. చూసారా, మనుషులు ప్రేమించాడు. చాలా మంది మనం కూడా ఎట్లా ఉంటాం, చాలాసార్లు సేవకుల్ని బాగా ప్రేమిస్తాం, నువ్వు మందానికే సరిగి రావు, దేనికి ఏం సంతోషం. దేవుని సేవకులు ప్రేమిస్తావు, అంటే ప్రేమించడం తప్ప నేను అంట్లా, ప్రేమించాల్సిందే. కనుక ప్రేమించాలి, దేవుని సేవకులు ప్రేమించాలి, కానీ దేవుని కంటే కాదు. చూసారా, ఎన్నోసార్లు ఆ సేవకులు భయపడి ఏదో ప్రేమించినట్టుగా సేవకులు ప్రేమిస్తావు, కానీ దేవునికి మాత్రం నువ్వు దూరంగానే ఉన్నావు. యెహోయాషు కూడా ఎట్లాగే ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రవక్తను ప్రేమించాడు కానీ ఏడుస్తున్నాడు, కానీ తన జీవితం పాపంలోనే ఉంది, తను బల్లర్పిస్తూనే ఉన్నాడు. చాలాసార్లు మనకు ఎట్లా ఉంటామంటే మనం దేవుని కంటే ఎక్కువ భార్యను ప్రేమించే వాళ్ళు ఉంటారు. కనుక దేవుడిస్తే నీకు ఆ భార్య. కొంత దేవుని కంటే ఎక్కువగా పిల్లలు ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది దేవుని కంటే ఎక్కువగా భర్తలు ప్రేమించే వాళ్ళు ఉంటారు, కనుక ఉద్యోగాలు ప్రేమించే వాళ్ళు, రకరకాలుగా. అంటే దేవుని కంటే ఎక్కువ ఏది కూడా మనము ప్రేమించకూడదు. అందుకే
మత్తయి సువార్త 10వ అధ్యాయం 36-37 ప్రభు చెప్పాడు, నాకంటే తండ్రినైనను తల్లినైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చివరికి ఇంకేం ప్రేమిస్తారంటే 2 తిమోతి 3:4 అంటాడు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. చూసారా, దేవుని కంటే తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని ప్రేమిస్తారు. ఇప్పుడు ఏ కాలానికి వచ్చామంటే మనము దేవుని కంటే సుఖమే కావాలి. కాబట్టి కాస్త వర్షం అయితే మందిరం మానేస్తాం, చలి అయితే మందిరం మానేస్తాం, ఎండ అయితే మందిరం మానేస్తాం. ఎండ అనుకోండి పుస్సుని ఏసీలు పెడతానే మందిరానికి రారు. చలి అయితే వెచ్చగా ఉండాలి, ఎంత సుఖపడిపోయాం. అర్థం ఏంటంటే మనం దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం. ఈ రాత్రి ఇప్పుడు ఈ యొక్క యెహోయాహాజు కూడా మంచివాడే, కానీ అతను చేసినటువంటి ఒక మంచి లక్ష్యం ఏంటంటే అమితంగా ప్రేమించాడు. అంటే ఇప్పుడు ప్రవక్త లేకపోతే, నిజంగా ఒక మాట చదవండి, దేశంలో ప్రవక్త భక్తుడు లేకపోతే ఎలా ఉంటుంది? మీకా గ్రంథం 7వ అధ్యాయం. ఆ దేశానికి ఒక ప్రవక్త ఉండాలి, భక్తుడు ఉండాలి. ఎందుకంటే భక్తులు ఉంటే దేశంలో భక్తులు ఏం చేస్తారు? దేశం కోసం ప్రార్థన చేస్తారు. కనుక దేవుడు వారి ప్రార్థన వింటాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయిను, జనుల్లో యథార్థపడు ఒకడు లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచుండు వారే, ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరునికి వలవగ్గును. కానీ భక్తుడు దేశము లేకపోయిను. ఒక భక్తుడు దేశం లేకపోతే దేశము చెడిపోతుంది, దేశం పాడైపోతుంది. అందుకే దేశంలో ప్రవక్తలు ఉండాలి, దేశంలో యాజకులు ఉండాలి, దేశంలో సేవకులు ఉండాలి. కనుక ఇప్పుడు వాళ్ళు దేవుని కొరకు ప్రార్థన చేసేవారు ఉంటారు. అందుకే ఇప్పుడు అతను ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు యెహోయాషు ఎందుకు ఏడుస్తున్నాడు? ఎలీషా చనిపోతాడేమో, ఈ దేశానికి ఒక ప్రవక్త లేడని చెప్పేసి అమితంగా ప్రేమించాడు. కానీ అతడు ఎలీషాని ప్రేమించాడు, కానీ దేవుణ్ణి ప్రేమించలేదు. అంటే ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, ఎన్నోసార్లు మనము దేవుని సేవకులు ప్రేమించేవారు ఉంటాం, కానీ దేవుని ప్రేమించడం లేదు. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గాయకొనటమే. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? యేసు వారు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము యేసు వారు చెప్పిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను 14:15 చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. చెప్పండి, దేవుని ప్రేమించడం అంటే ఏంటంట? నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమించడం అబద్ధమే. ఇంకా కింద చెప్పాడు దేవుని ప్రేమించడం అంటే 21వ వచనం. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వాడు నన్ను కనబరుచుకొందును. కాబట్టి 2 లేఖనాలు ప్రభు చెప్పాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటావు. కాబట్టి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడు నన్ను ప్రేమించేవాడు. కానీ ఇప్పుడు యెహోయాషు ప్రవక్తని ప్రేమిస్తున్నాడు, కానీ ప్రవక్త పోతే ఏడుస్తున్నాడు, కానీ చనిపోతాడేమోనని ఇతను దేవుని సమీపంగా లేడు. ఇతను పాపములో ఉన్నాడు, ఇతను యెరొబోము యొక్క ఆ పాపాలు కొనసాగుతూ ఉన్నాడు. కానీ ప్రవక్త చనిపోతే ఏడుస్తూ ఉంటే ఉపయోగం ఏముంది? అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని కంటే అతన్ని ప్రేమించావు. కాబట్టి రాత్రి మనము దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించకూడదు. అంటే వాళ్ళని ప్రేమించవద్దని యేసు చెప్పలేదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నాకంటే. ఎందుకంటే నేనే కదా నీకు భార్యనిచ్చింది, నేనే కదా నీకు భర్తనిచ్చింది, నేనే కదా పిల్లల్ని ఇచ్చింది, నేను కదా ఉద్యోగం ఇచ్చింది, వ్యాపారం ఇచ్చింది, అభివృద్ధి చేసింది. కాబట్టి మొదటి స్థానము ప్రభువుకే. కనుక ఆ తర్వాత భార్య, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత తల్లిదండ్రులు. కాబట్టి అందుకే కనుక మనము యెహోయాహాషులాగా ఎన్నోసార్లు భర్తను, భార్యను, సేవకులను ప్రేమిస్తున్నా, కానీ దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ఆజ్ఞలను గైకొనే వారికి ఉన్నామా? అంటే అతను దేవుని ఆజ్ఞలను గైకొంటల్లా, విగ్రహారాధనలోనే ఉన్నాడు, దేవతల ధూపాలు వేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తాడు చెప్పండి? ఎలీషాని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇది సరి అయింది కాదు. కాబట్టి మనము యెహోయాహాజు ఇప్పుడు ఎలీషా కంటే ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. కనుక దేవుని ప్రేమించు, దేవుని ఆజ్ఞలు గైకొను, దేశాన్ని బాగు చేయి. కానీ ఇప్పుడు అందుకే భక్తుడు ఖచ్చితంగా దేశంలో ఉండాలి. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, యెహోయాహాజు యొక్క ఉద్దేశము దేశంలో భక్తులు ఉండాలి. కానీ అందుకే దేశంలో భక్తులుంటే నశించిపోయే వారి కోసం ఏం చేస్తారు చెప్పండి? విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ఉంటారు. అందుకే అబ్రహాం కూడా ఎవరి కోసం చేశాడు? లోతు కోసం చేశాడు. కాబట్టి అలా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి భక్తులైన వారు ఎంతో మంది ప్రార్థిస్తారు. ఒక దేశానికి భక్తులు ఉండాలి. కనుక ఒక కుటుంబం తండ్రి ఉన్నట్లుగా ఆయన వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఆయన ఏడుస్తున్నట్లుగా మనం చూస్తాం.
ఆ తర్వాత జరిగింది ఏంటంటే చూడండి, రెండో రాజుల గ్రంథము 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. ఇతడు చాలా పరాక్రమం కలిగిన వాడు, చాలా బలవంతుడు కనుక యెహోయాషు. రెండవ రాజులు 13వ అధ్యాయము 12వ వచనం. రెండవ రాజులు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇతను కుమారుడికి ఏమని పేరు పెట్టాడు చెప్పండి? యెహోయాహాజు కుమారుడికి ఏమని పేరు పెట్టాడు? యెహోయాషు. బోర్డు మీద చూడండి, యెహోయాషు తన కుమారుడికి ఏమని పేరు పెట్టాడు? యెరోబాము అని పేరు పెట్టాడు. కాబట్టి అంటే ఇతడు యెరోబాము అని పెట్టడానికి గల కారణం ఏంటి చెప్పండి? యెరోబాము అంటే అర్థం ఏంటంటే, యెరోబాము అంటే అర్థము జనులు విస్తరించను లేక జనులు పోట్లాడుదని అర్థం యెరోబాము అంటే. ఇతడు భక్తుడు అయ్యిండి ఎవరు పేరు పెట్టాడు చెప్పండి? దేవుని ప్రవక్తను ప్రేమించిన ఎవరు పేరు పెట్టారు? యెరోబాము పేరు పెట్టాడు. వాడి పేరు ఎందుకు పెట్టేవాడు? మంచి పనులు చేశాడు యెరోబాము. యెరోబాము అంటే ఎవరు? మొదటి రాజు ఉన్నాడు కదా, మొదటి రాజు పేరు ఏం పేరు? యెరోబాము. వాడి పేరు పెట్టాడు కుమారుడికి. అంటే బహుశా మొట్టమొదటి రాజు కాబట్టి మా దేశానికి అని పేరు పెట్టాడేమో అని బహుశా అనుకున్నాడేమో. అంటే ఆ పేర్లను అర్థమవుతుంది ఇతని జీవితం ఎలా ఉందో కూడా. కాబట్టి ఆ దానిలో ఒకటి బేతేలో ఒకటి విగ్రహాలు పెట్టిన వాడు కాదు ఎవరు? యెరోబాము. వాని పేరు పెట్టాడంటే ఇతని భక్తి అంతా మనం అర్థం చేసుకోవాలి. అంటే పైకి మాత్రం ఎలీషా పోతే ఏడుస్తున్నాడు కానీ చనిపోతాడని నీ కుమారుడు సరైన పేరే పెట్టలా. ఎవరి పేరు పెట్టావు? ఆ యెరోబాము పేరు, వాని పేరు పెట్టావు. వాడేం చేశాడు చెప్పండి? దానిలో ఒకటి విగ్రహాలు నీ పేరు కదా, వాని పేరు ఎట్లా పెడతావు? అంటే అర్థమైంది, బహుశా మాకు మొదటి రాజు ఆయన పేరు పెట్టుకోవాలనుకున్నాడని బహుశా. అక్కడే అతని భక్తి అంటే మనకు అర్థమవుతుంది. అంటే ఇతను అంత పై భక్తి, దేవుణ్ణి ప్రేమించడం లేదు, ప్రవక్తలను ప్రేమిస్తున్నాడు కానీ పిల్లలకు కూడా సరైన పేర్లు కూడా పెట్టలేదు. కాబట్టి అతని సంగతి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎలీషా గురించి ఏడుస్తా ఉంటే ఎలీషా పిలిచి నాయన ఆ కిటికీ దగ్గర నిలబడి నీ చేతిలో ఉన్నటువంటి ఆ బాణాన్ని బయటకు వదిలంటాడు. చూడండి, 2వ రాజులు 13వ అధ్యాయం. దానికంటే ముందు 12వ వచనం చదువుదాం. 12వ వచనంలో ఇతడు చాలా పరాక్రమం కలిగిన వాడని రాయబడింది. కనుక ఇతడు ఎలాంటి వాడంటే మంచి పరాక్రమశాలి. 2వ రాజులు 13వ అధ్యాయము 12వ వచనం. యెహోయాషు చేసిన కార్యములను గూర్చి, అతడు చేసిన అంతటిని గూర్చి, యోధరాజు అమజ్యాతో అతడు యుద్ధము చేసినప్పుడు అతడు కనబడే పరాక్రమను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడింది. కనుక ఈ యొక్క యెహోయాషు చాలా పరాక్రమం కలిగిన వాడు. ఒకటి ప్రవక్తని ప్రేమించిన వాడు, రెండవది దేవుని ప్రేమించలేదు, మూడవది మనం చూస్తే అతడు తన పిల్లలకు కూడా సరి అయిన పేరు పెట్టల. ఒక భక్తుడే భక్తిహీనుని పేరు పెట్టాడంటే అతని భక్తి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది చాలా పరాక్రమం కలిగిన వాడు యెహోయాషు. ఇప్పుడు మరణకర రోగం వచ్చిన తర్వాత అతను ఏం చెప్తుందంటే 15వ వచనం, 2వ రాజులు 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. అందుకు ఎలీషా నీవు నీ వింటిని బాణములను తీసుకోమని అతను చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొను, నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసాను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతులను మిమ్మను రక్షించు బాణము, సిరియన్లు నాశనమగినట్లు నీవు అఫేకుల వారిని హతము చేదు అని చెప్పి బాణాలు పట్టుకోమనగా అతడు పట్టుకొనిను. అంతటి ఇశ్రాయేల్ రాజుతో నేలను కొట్టుమని అన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మార్లను 6 మార్లను కొట్టినేళ్ల సిరియన్లు నాశనమగొట్టి నీవు అని హతం చేసిండు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లు ఓడించదు అని చెప్పాను. ఇప్పుడు అతను రథముల రవతలను ఏడుస్తూ ఉంటే సర్లే ఏడ్చిన తర్వాత పెట్టని చెప్పేసి అదిగో ఆ తూర్పు కిటికీ తీ అన్నాడు. కిటికీ తీసిన తర్వాత ఆ రాజు చేతి మీద ఎలీషా చేయిపెట్టి ఒక బాణాన్ని వదులు అన్నాడు. ఏం చేశాడంటే బాణాన్ని వదిలాడు. బాణం వదిలితే ఇది ఏ బాణం అంట? యెహోవా రక్షణ బాణం. అంటే అర్థం ఏంటంటే నువ్వు సిరియన్లు జయిస్తావు, యెహోవా బాణంతో ఏం చేస్తావు? సిరియన్లను జయిస్తావు అని చెప్పేసి ఆ బాణాన్ని కొట్టు అన్నాడు. కొట్టంటే ఎన్నిసార్లు కొట్టాడంటే ఇతడు 3 సార్లు కొట్టాడు. ఎంత పని చేసి యెహోయాహాషు కనీసం 6 సార్లు అని కొట్టాల్సింది నువ్వు. ఎన్నిసార్లు? 6 సార్లు. ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టావు నువ్వు? ఇప్పుడు ఎన్నిసార్లు గెలిస్తే సిరియన్లు ఎన్నిసార్లు గెలుస్తావు నువ్వు? 3 సార్లే. 6 సార్లు కొట్టుంటే బాగుండేది. 6 సార్లు కొడితే నువ్వు సిరియన్లు 6 సార్లు గెలిచి నాశనం చేసేవారు కూడా వాళ్ళు నాశనం అయిపోయేవాడు. ఇప్పుడు నువ్వు 3 సార్లే కొట్టావు కాబట్టి ఏం జరుగుతుంది? నువ్వు 3 సార్లే గెలుస్తావు అన్నాడు. అంటే
ఇప్పుడు యెహోయాహాజు టైంలో దేవుడు ఏమన్నా అంటే నీ కోసం రక్షకుల్ని పంపిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఎవరు ఆ రక్షకుడు అంటే యెహోయాషే చెప్పండి. ఆ మాట కూడా చదవండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా అర్థమైంది. 13వ అధ్యాయము 2 రాజులు 13వ అధ్యాయము 5వ వచనం. 2 రాజులు 13వ అధ్యాయము 5వ వచనం. 2 రాజులు 13:5 చదవండి. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు శరీరవశములను తప్పించుకుని మునిపట్టు వలె స్వస్థానముల్లో కాపురం ఉండి. ఇది అందరి బోర్డు మీద చూడండి. ఇతను యెహోయాహాజు తండ్రి యెహోయాహాజు ప్రార్థన చేశాడు ఆపద మొక్కలుగా, అయ్యా తప్పించు ఎవరి చేతిలో నుంచి, సిరియా రాజు అయినా హజాయేలు చేతిలో నుంచి తను తప్పిస్తే అప్పుడు చెప్పి మా మనం అనుగ్రహించి నీకు ఒక రక్షకుని పంపిస్తాను, పుట్టిస్తాను, అతను ఏం చేస్తాడు, వాళ్ళని విడిపిస్తానని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యెహోయాహాజుకి ఇచ్చిన రక్షకుడు ఎవరు? తన కుమారుడైనటువంటి యెహోయాహాజు. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఎవరు? ఎలీషా ప్రవక్త. ఇది ఏ బాణము? యెహోవా రక్షణ బాణం. కాదు ఇప్పుడు యెహోవా ఏం చేస్తావు? ఈ బాణం వదిలే కాదు, ఇప్పుడు నువ్వు సిరియన్ల చేతిలో ఏం చేస్తావు? వారిని తప్పిస్తావు. యెహోవా తప్పిస్తున్నాడు. కానీ ఇప్పుడు యెహోయాహాజుకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ ఆ బాణం వేయగానే ఇది యెహోవా బాణము, కాబట్టి ఇప్పుడు నువ్వు సిరియన్లను గెలుస్తావు, జయిస్తావు అని చెప్పాడు. అలాగూ బాణం వేసిన తర్వాత నేల కొట్టమంటే 3 సార్లు కొట్టాడు. అయ్యో 6 సార్లు కొట్టుంటే బాగుండు కదా కనుక అని చెప్పాడు. కానీ 6 సార్లు కొడితే 6 సార్లు జయించేవాడు సిరియన్లు. కానీ ఇప్పుడు నువ్వు 3 సార్లు కొట్టావు కాబట్టి 3 సార్లు జయిస్తావు, వాళ్ళు పూర్తిగా నాశనం కారని చెప్పాడనమాట. ఇది ఇంతవరకు ఇక్కడ ఇతని చరిత్ర. ఇప్పుడు రాజుల దినోత్తాన గ్రంథానికి వెళ్తే 2 దినోత్తాంతములు చూడండి 25వ అధ్యాయం. 2 దినోత్తాంతములు 25వ అధ్యాయం. 2 దినోత్తాంతములు 25వ అధ్యాయంలో ఇక్కడ ఇంకో పని చేస్తాడు ఇతడు. 2 దినోత్తాంతములు 25:17 నుంచి 2 దినోత్తాంతములు 25వ అధ్యాయం. 25వ అధ్యాయము చూడండి 17వ వచనం. 2 దినోత్తాంతములు 25వ అధ్యాయం 15వ వచనం. 17. 2 దినోత్తాంతములు 25:17. అప్పుడు యోధారాజైన అమజ్య ఆలోచన చేసుకొని రమ్ము మనం ఒకరి ముఖము ఒకరము చూచుకుందామని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారును ఇశ్రాయేలు రాజునైన యెహోయాహాషునకు వర్తమానము పంపగా, కాగా ఇశ్రాయేలు రాజుని యెహోయాషు యోధారాజుని అమజ్యాకు ఇలాగ తిరిగి వర్తమానం పంపాను. నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబానోన్లో ఉన్న ముండ్ల చెట్టు, లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా, లెబానోన్లో సంచరించి ఒక దుష్టముఖము ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నేను ఏదో మీదని ఓడించింది కదా అని నీవు అనుకొనిచున్నావు. నీ హృదయం నీవు గర్వించి ప్రగల్భములాడినట్లు చేయుచున్నది. ఇంటి వద్ద నిలిచి ఉండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా యోధావారును అపజయముందుట ఎందుకు? జనులు ఏదో మీల దేవతల యొద్ద విచారణ చేసి వచ్చారు గనుక వారి ఆ శత్రుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరణ వలన అమధ్య ఆ వర్తమానము అంగీకరింపకపోయాను. ఇప్పుడు అందరు బోర్డు మీద చూడండి. ఇక్కడ రాజు యెహోయాహాజు, ఇశ్రాయేలుకి 12వ రాజు. ఇక్కడ యోధాకు రాజు ఎవరు చెప్పండి? అప్పుడు అమధ్య. చెప్పండి ఎవరంట? అమధ్య. ఇక్కడ అమధ్య రాజు యోధాకి, ఇక్కడేమో యెహోయాహాజు రాజు. ఇక్కడ యోధాని పరిపాలిస్తాడు అమధ్య. ఈ అమధ్య ఏం చేస్తాడంటే ఇతనికి వర్తమానం పెట్టాడు. ఎవరికి? యెహోయాషే. చూసుకుందామా అన్నాడు. కనుక యుద్ధానికి చూసుకుందాం అంటే ఆడుకుంటాడా? చూసుకుందాం అన్నాడు. కనుక చూసుకుందామంటే చూసుకుందాం అన్నాడు. ఏంటి ఇప్పుడు అది? యుద్ధం అన్నమాట. ఇస్తే అనవసరంగా కెలుక్కున్నాడు. ఎవరు? అమధ్య. చూసుకుందామంటే వాడుకుంటే ఎదురువాడు కొంచెం అనవసరం కెలుక్కున్నట్టు అయిపోయింది. కనుక అది చూసుకుందాం అని చెప్పినప్పుడు చూసుకుందామరా అన్నాడు. ఒకరు చూసుకుందామంటే చదవండి అన్నమాట. ఏమంటున్నాడు ఆయన? ఏమని కబురు పెడతాడు? 17వ వచనం. అప్పుడు యోధరాజుని అమధ్య ఆలోచన చేసుకొని రమ్ము మనం ఒకరి ఒకరు చూసుకుందామంటే వాడేమంటున్నాడు? ఇప్పుడు అతను చెప్పాడు ముందే, చూసుకోకముందు చెప్పింది సంగతి ఏందండి? ఇప్పుడు పాపం యెహోయాహాజు అని చెప్పాడంటే అమధ్యకి, నువ్వేం మాట్లాడుతావు అమధ్య? అనవసరంగా నా జోలికి ఎందుకు వస్తావు? ఆ ముండ్ల చెట్టు ఆ దేవదారు వృక్షంతో పోటీ పడుతుంది అని చెప్తున్నాడు. ఆ సంగతి చెప్పాడు. ముండ్ల చెట్టు ఎక్కడో కింద ఉంటుంది. దేవదారు వృక్షం ఎంత ఉంటుంది? అది ఎత్తైన స్థానానికి ఎదుగుతుంది. కానీ ఇప్పుడు దానికి దీనికి ఏం పొంతనా? కానీ ఇప్పుడు నాతో నీకేమి? అనవసరం నా జోలికి వస్తున్నావు, నువ్వు ఓడిపోతావు, నువ్వు కాదు యోధావారు అందరూ అప్పగిస్తావు అని చెప్పేసి యుద్ధం వద్దు అన్నట్లుగా చెప్పాడు. ఎవరు?
అమధ్య చెప్పండి. అమధ్య కాదు, యెహోయాహాజు ఎవరితో? అమధ్యతో చెబుతున్నాడు. కానీ అమధ్య విర్రవీగి ఏదో చూసుకుందామంటే చూసుకుందాం అన్నాడు. ఏం జరిగింది చూడండి. కనుక ఇవన్నీ చెప్పాడు. కానీ నువ్వు ముండలు అంటే ఇప్పుడు యెహోయాహాజు చెప్పిన సంగతి ఏంటంటే, అమధ్య నువ్వు ముండల చెట్లు లాంటి వాడురా, నేనేమో దేవదారు వృక్షాన్ని. కానీ నాతో నీకేం పొందిగా, నాతో చూసుకుందాం అంటావు ఏంటి? నువ్వు వస్తే కనుక నువ్వు ఓడిపోతావు. నువ్వు ఓడిపోవటమే కాదు, యోధా వారు అందరూ కూడా నాశనం అయిపోతారు అని చెప్పినప్పుడు కూడా వినడు. ఎందుకంటే అంతకుముందు అమధ్య ఏం చేశాడంటే ఎదోమీయుల్ని గెలిచాడు. ఎవరిని గెలిచాడు చెప్పండి? ఎదోమీయులు గెలిచాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని గెలుస్తాను? ఇశ్రాయేల్ వారిని కూడా గెలిచనే గర్వముతో పలుకుతున్నాడు. ఎవరు? అమధ్య. చెప్పండి ఎవరంట? కాబట్టి అప్పుడే విజయం వచ్చేసింది. ఎదోమీయుల మీదకి వెళ్ళాడు, వాళ్ళని జయించాడు. ఆ గెలిచినటువంటి ఆ ఉద్యమము, ఆ లోపలటువంటి ఆ గర్వాన్ని బట్టి ఇప్పుడు నేను ఎదోమీయుల్ని గెలిచాను కాబట్టి నెక్స్ట్ ఎవరు కూడా గెలవాలి? ఇశ్రాయేలు గెలవాలని చెప్పేసి అనవసరంగా కబురు పెట్టి వర్తమానం పెట్టి చూసుకుందామా అన్నాడు. కనుక యెహోయాహాజుతో, నువ్వు ఎలాంటి వాడు రా, నేను ముడ్ల చెట్లు లాంటి వాడివి, నేనేం దేవదారు రక్షణ, నాతో నువ్వు చూసుకోవటం ఏంది, నువ్వు వచ్చిన గెల్లవు, ఓడిపోతావు అని చెప్పేసి యెహోయాహాజు ఎంతో స్పష్టంగా అమధ్య చెప్పాడు. కానీ అమధ్య వింటేగా వినలా. ఇప్పుడు చూసుకున్నారు ఏం జరిగిన చోట. కింద వచ్చిన చూడండి. కనుక బెత్షెమెత్ అనే స్థలానికి వచ్చారు వాళ్ళు. 21 వచ్చిన 2వ దినవృత్తాంతములు 25, 21. ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు బయలుదేరగా యోధా దేశంలోకి చేరిన బెత్షెమెషులో అతడును యోధరాజున అమధ్యయు ఒకరి ముఖము ఒకరు. ఇప్పుడు చూసుకోవడం అంటే అర్థం ఏం చెప్పండి? ఇద్దరు కూడా యుద్ధానికి తలపడుతున్నారు. ఇటు నుంచి ఈ సైన్యం వచ్చింది, యోధా సైన్యం, అటు నుంచేమో అటు నుంచి అమధ్య సైన్యం, యోధా వైపు నుంచేమో అమధ్య సైన్యము, ఇశ్రాయేలు వైపు నుంచేమో యెహోయా సైన్యం చూసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. బెత్షెమెషు అనే పనులకు వచ్చారు, యుద్ధం జరుగుతుంది. 22వ వచనం, 22వ వచనం చదవండి. 22. యోధా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతివాడు తన తన గుడారమునకు పారిపోయాను. ఇప్పుడు యుద్ధంలో ఎవరు పారిపోయారు చెప్పండి? యోధా వారు, ఇశ్రాయేలు వారా? యోధా వారే. కాబట్టి ఇశ్రాయేలు వారు గెలుస్తున్నారు. అమధ్య యెహోయాషు అదే చెప్పాడు, నేను దేవదారు వృక్షం లాంటి వాడిని, నువ్వు ముడ్ల తుప్ప లాంటి వాడు, నా జోలు నువ్వు ఎందుకు వస్తావు అని చెప్తే వినకొట్టి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం చూసుకుంటా ఉంటే ఈ అమధ్య పారిపోతున్నాడు. తర్వాత తన సైన్యం, యోధా సైన్యం కూడా పారిపోతుందంట. పారిపోయి ఏం జరిగిందంట? వాళ్ళ గుర్రాలు పారిపోయారు. నెక్స్ట్ 23వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడైన యోధారాజున అమధ్యాను బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేము తీసుకుని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు 400 మూరల పొడుగున పడగొట్టెను. అతడు దేవుని మందిరములో ఒబేదేదోము వద్దన్న వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణ అందియు రాజనగరున్న సొమ్ము నువ్వు కుదవ పెట్టబడిన వారిని షోమ్రోన్నకు కుదవ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోన్నకు తిరిగి వెళ్ళాను. చెప్పండి ఇప్పుడు యుద్ధంలో ఏం జరిగిందంట? ఇశ్రాయేలు వారు కనుక అమధ్య యెహోయాషు ఇద్దరు చూసుకున్నారు. యుద్ధం చూసుకుంటే ఎవరు గెలిచారు చెప్పండి? ఇప్పుడు యెహోయాషు గెలిచాడు. ముందే చెప్పాడుగా, వద్దని చెప్పాడుగా, నేను ఈ దేవదారు వృక్షం లాంటి ముట్టతో పండి ఎనలా. ఇప్పుడు ఏం జరిగిందంటే అమధ్య పారిపోతుంది, పట్టుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు వాళ్ళ గుడాలు పారిపోయారు. అమధ్యని పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి? యెహోయాహాషు తన రాజధాని ఏంటి చెప్పండి? షోమ్రోను తీసుకుపోయాడు. ఒట్టిగా పోత ఇక్కడ దాడి చేసి ఏం చేశాడంటే యోధా దేశం మీద అక్కడ వెండి, ఇంకేందంట బంగారము, ఉపకరణాలు, పాత్రలు, కనుక సొమ్ము ఏమైతే దొరికినాయో యోధా దేశంలో అవన్నీ కూడా పట్టుకొని ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఆ యొక్క షోమ్రోను తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఈ సందర్భం కూడా ఇది జరిగింది కూడా యెహోయాహాషు టైంలోనే. కాబట్టి ఇప్పుడు అట్లా యెహోయాహాషు అటువైపు బాణం వేసి ఎవరిని గెలిచాడు? సిరియల్ని గెలిచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. అది ఎవరికి ఇచ్చిన వాగ్దానము? యెహోయాషు దేవుడు చెప్పాడు, కానీ నీకు ఒక రక్షకుడిని పుట్టిస్తాను. ఆ రక్షకుడు ఎవరు చెప్పండి? యెహోయాషు. కనుక ఎలీషా చెప్పాడు, ఆ బాణం వేసావు, ఇదే బాణము రక్షణ బాణం. కాబట్టి సిరియన్లు ఏం చేస్తాను? 3 సార్లు కొట్టేవాడు 3 సార్లే గెలుస్తావు అన్నట్టు సిరియన్ల చేతుల నుంచి విడిపించాడు రక్షకుడు యెహోయాహాషు. ఇటువైపు ఏమో యోధా వారి మీద దాడి చేస్తే ఏమని చెప్పండి? యోధా వారిని జయించి వెండి బంగారం సొమ్మంతా పట్టుకొచ్చాడు. అంటే ఒక విధంగా యెహోయాహాషు 2 విజయాలు చూసినట్లే. ఒకటి చెప్పండి, ఒకటి ఎవరి మీద? సిరియన్ల మీద. రెండవది యోధా వారి మీద. ఎందుకు ఇచ్చాడు ఈ విజయం అంటే అతను ఒక మంచి లక్ష్యం ఏంటంటే ఎవరిని ప్రేమించాడు చెప్పండి? సేవకుల్ని, ప్రవక్తల్ని ప్రేమించాడు. అంటే కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుక అందుకే దేవుడు అతనికి కూడా విజయాలు ఇచ్చాడు. కానీ
దేవుని సేవకుని ప్రేమించడం తప్పేమీ కాదు. కనుక సేవకుని ఖచ్చితంగా ప్రేమించాలి. సేవకులను, యాజకులను, దేవుని సేవ చేసేవారిని మనం గౌరవించాలి, చాలా ప్రేమించాలి. ఎంతంటే దేవుని కంటే కాదు. ఇంకో విషయం ఏంటంటే కొన్నిసార్లు ఆ సేవకులు ప్రేమిస్తే కానీ అసలు దేవుని ప్రేమించం. కొన్నిసార్లు ఆ సేవకుని భయపడి ఏం చేస్తారంటే అయ్యని చేస్తూ ఉంటారు. వాళ్ళ మందిరానికి ప్రార్థన చేసుకున్నారు, బైబిల్ చదవరు, ఉపయోగం ఏముంది? దేవుని దగ్గర తీసుకెళ్లేది మేము కూడా నరమాత్రమే. కాబట్టి మాకు కనపడేట్టుగా భయపడినట్టు కాదు. మొట్టమొదటి మీరు ఎవరికి భయపడాలి? దేవునికి. కనుక దేవునికి సమీపంగా ఉండాలి. ఆ పని చేయలేకపోయాడు యెహోయాషు. అతను మైనస్ ఏంటంటే ఆ ఎలీషా చనిపోతా ఉంటే నా తండ్రి అసలు నువ్వు రౌతులు రథమని ఏడ్చాడు. కానీ అలాగూ దేవుని ప్రేమిస్తే ఎంత బాగుండు. కానీ అలా దేవుని ప్రేమించకుండా చనిపోయినట్టుగా అతని యొక్క చరిత్ర మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక పాపిగానే మరణించాడు, పాపము చేస్తానే చనిపోయాడు. కాబట్టి అలా చనిపోయాడు, కానీ అతడు దేవునికి సమీపముగా కాలేదు. కాబట్టి ఈ రాత్రి యెహోయాషులో నేర్చుకునే పాఠం ఏంటంటే మనము సేవకుల్ని ప్రేమించాలి. దానికంటే ఎక్కువగా ఎవరు చెప్పండి, ఎవరికి సమీపంగా ఉండాలి? దేవుని ప్రేమించాలి. అది నువ్వు దేవుని ప్రేమించాడు, సేవకుని ప్రేమిస్తాడు. కాబట్టి కొంతమంది సేవకుల్ని ప్రేమించి దేవుని ప్రేమించవద్దు, ఉపయోగం ఏముంది? కాబట్టి యెహోయాషు చేసినటువంటి గొప్ప పొరపాటు ఏంటంటే ఆ ఎలీషాని ప్రేమించి ఏడ్చాడు, కానీ తన పాపాల కోసం ఏడ్చలేదు, దేవునికి సమీపంగా లేడు, ఆ దేవతల నుంచి విడిపించబడలేదు. కనుక విడిపించబడకుండా ఆ యెరోబాము పాపములను అతడు కూడా అనుసరించి చనిపోయాడు. కాబట్టి అలా చనిపోయాడు. కాబట్టి అతని కుమారుడు ఏమని పేరు పెట్టాడు చెప్పండి? యెరోబాము. యెరోబాము పేరు పెట్టామంటే ఎట్లా పెడతావు ఆ పేరు? యెరోబాము చేసిన పని ఏంటి? మంచి పని ఏమని చేశాడు యెరోబాము? యెరోబాముకి ఏం చెప్పాడు దేవుడు? యెరోబాము, నువ్వు మంటి కుప్పలో ఉన్నావు, నేనేం చేస్తున్నాను, నేను ఇప్పుడు ఈ 10 గోత్రాలకి రాజుగా పెడుతున్నాను. నువ్వు కనుక నా ఆజ్ఞలు గైకొంటే, నా మాట వింటే, ఈ యోధా సింహాసనం మీద దావీదు యొక్క సంతతి ఎలా ఏలుతుందో ఇశ్రాయేలు సంతతిని కూడా నువ్వేం చేస్తావు, నీ పిల్లలు అలాగే ఏళ్తాను. ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. అహియా ప్రవక్త ద్వారా పొలవులు 10 మొక్కలు ఇచ్చి ఆ 10 మొక్కలు చింపి యెరోబాము చేతిలో పెట్టినప్పుడు మొదటి రాజు నువ్వేం చేయి, నువ్వు కూడా దావీదులాగా యథార్థంగా ఉండు, దావీదులాగా పరిపాలించు, కాబట్టి దేవుణ్ణి సేవించు. అప్పుడు ఇక్కడ దావీదు సంతతి వెళ్తే ఆ సింహాసనం మీద అంటే ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతి వెళ్తారని ఎంతో స్పష్టంగా చెప్పాడు యెరోబాముకి అహియా ప్రవక్త ద్వారా దేవుడు. అని యెరోబాము ఏం చేశాడు చెప్పండి? వీళ్ళంతా ఇక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి, మళ్ళీ వీళ్ళంతా యోధా దేశానికి వెళ్ళిపోయి ఆవిడ తిరుగుతారని చెప్పేసి, మీరు అంత దూరం పోలేరు అని చెప్పేసి ఇశ్రాయేల్లో దానుల్లో ఒకటి బేతడు ఏం పెట్టాడు చెప్పండి? దూడలు పెట్టాడు. కారణం ఏంటంటే తన అధికార కాంక్ష, నేనే రాజుగా ఉండాలి, వీళ్ళంతా వెళ్ళిపోతే నెక్స్ట్ ఇక్కడ ఏముందని చెప్పాను చెప్పండి. ఇక్కడ ఏముంది? యెరూషలేము ఉంది. వీళ్ళంతా దారి పెట్టి యెరూషలేముకి పోతా ఉంటే నెమ్మదిగా ఇక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది, మంది సేవకులు యాజకులు కాబట్టి వీళ్ళందరూ తిరిగి మళ్ళీ వాళ్ళతో కలిసిపోతారు. కాబట్టి వాళ్ళని విడగొట్టి నేను రాజుగా ఉండాలి, నా అధికారం చూపించుకోవాలనుకున్నాడు ఎవరు? యెరోబాము. తద్వారా ఏం చేశాడంటే ప్రజలందరూ తప్పుదావ పట్టించాడు, దేవునికి దూరం చేశాడు. చూసారా, ఇక్కడ యెరూషలేము లేదు, మందిరం లేదు, సేవకులు లేదు, యాజకులు లేడు, ఎవరున్నా చెప్పండి? 2 దూడలు పెట్టాడు. దానిలో అందుకే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు అనుసరించారు? యెరోబాము. అందుకే బైబిల్ యెరోబాము చేసిన పాపం అర్థం ఏంటంటే అందరూ పాపం చేయడం కారకుడు ఎవడయ్యాడు? మరి వాని పేరు పెట్టుకోవచ్చు నువ్వు భక్తుడిగా ఉండి. ఎంత అంటే ఇతని భక్తి అంటే మనకు అర్థమవుతుంది. యెహోయాషు భక్తి, నువ్వు అటు పైకి ప్రేమిస్తున్నావు కానీ ప్రేమించినట్టే ఎలీషాని ప్రేమించావు కానీ నీ హృదయమే దేవుని సమీపంగా లేదు. అలాంటి వాడు పేరు పెట్టాడంటే యెహోయాషు యొక్క భక్తి అలాంటిది మనం అర్థం చేసుకోవాలి. వాటి రాత్రి దేవుని ప్రజలకు అలాగూ యెహోయాషు చనిపోతాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి యెరోబాము ఇశ్రాయేల్ యొక్క 13వ రాజుగా ఎన్నికవుతాడు. చెప్పండి, ఎన్నో రాజు అంట? 13వ రాజు. ఇప్పుడు యెరోబాము నెక్స్ట్ వచ్చే వారం చూస్తే యెరోబాము గురించి. యెరోబాముతో యెహూ వంశం అంతా పూర్తిగా సమాప్తం అయిపోతుంది. కనుక యెహూ 4 తరాలని చెప్పాడు కదా, యెహూ పరిపాలించాడు. యెహూ తర్వాత 2వది యెహోయాహాజు, తర్వాత 3వది యెహోయాషు, 4వది యెరోబాముతో యెహూ యొక్క వంశము నిర్మూలమైపోతుంది. కాబట్టి అట్లా తన కుమారుడు యెరోబాము పేరు పెట్టాడు. ఇతను చనిపోతాడు యెహోయాహాజు నార్మల్ గానే. నెక్స్ట్ అతని కుమారుడు యెరోబాము రాజు అవుతాడు. కాబట్టి అతను ఎలా పరిపాలన చేశాడు, అతని పరిపాలన ఎలా ఉందో వచ్చే వారం మనము యెరోబాము 2 రెండో యెరోబాము గురించి మనము చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో మన జీవితాలను కూడా స్వపరీక్ష చేసుకుని దేవునికి అప్పగించుకొని ఈ స్థలాన్ని విడిచి మనం తిరిగి వెళదాము గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామటి స్తోత్రాలు. ఈరోజు ప్రభా
మరి ఇశ్రాయేలు రాజుల్లో దయలు మా తండ్రి మరి 12వ రాజుగా యెహోయాహాషు యొక్క చరిత్ర మేము చూసాం. దయలు మా తండ్రి మరి యెహోయాహాషు తండ్రి తను మరి ప్రవక్తను తండ్రి ఎలీషాని ప్రేమించాడు. యెహో ప్రాపకుడు అని అర్థము. ఒకడే యెహోయాహాషు ఉన్నాడు తండ్రి. అతడు ఎంతగానో ఎలీషాను తండ్రి ప్రవక్తని ప్రేమించాడు. ఎందుకంటే ప్రవక్త దేశానికి ఉండాలి. అతను మరణకం రోగం వచ్చినప్పుడు చనిపోతాడేమో, నా తండ్రి రథము రౌతుల్లివే, నువ్వు దేశం ఉండాలని. ఎంత మంచి లక్షణమే. అయితే ఒక ప్రవక్తను యాజకుని సేవకుని ప్రేమించడం మంచిదే, కానీ అతడు మీకు సమీపంగా లేదు తండ్రి. దేవుని ప్రేమించలేదు, పాపములోనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన కుమారునికి కూడా యెరోబోము అనే పేరు పెట్టాడంటే ఎంత పనికిమాలిన దుర్మార్గమైన పనులు చేశాడు యెరోబోము తండ్రి. అలాంటి వాని పేరు పెట్టాడంటే కూడా అతని భక్తి మాకు అర్థమవుతుంది. కాబట్టి మేము కూడా మా జీవితంలో ఎక్కువగా దేవుని ప్రేమించాలని, దేవుని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా దేవుని సేవకులను, దేవుని ప్రజలు కూడా ప్రేమిస్తాం. ఎన్నోసార్లు మా జీవితాలు కూడా మనుషులు కనబడేట్టుగా మనుషులు ప్రేమిస్తున్నాం, కానీ నిజంగా అలాగ మీకు దగ్గరగా లేము తండ్రి. అందుకే మీరు చెప్పారు, నాకంటే తండ్రినైనను తల్లినైనా అక్కజెల్లను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నన్ను ప్రేమించటం అంటే నా ఆజ్ఞలు గైకొనటమే, బైబిల్ చదవటమే, లోబడటమే, విధేయత చూపించటమే. కానీ ఇవి మానివేసి తండ్రి పైకి మేము ప్రేమించినట్లుగా ఉంటే, నీకు దూరంగా ఉంటే ఎంతో నష్టాన్ని పొందేవారిగా ఉంటాం. కాబట్టి మొట్టమొదట మా జీవితం అన్నిట్లో మా భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ఉద్యోగాల కంటే, మా కలిగిన సమస్తము కంటే తండ్రి మేము మొదటి స్థానంలో దేవుణ్ణే ప్రేమించాలి. నీవే కదా ప్రభా సమస్తాన్ని మాకు ఇచ్చావు. కాబట్టి ఈ దినాల్లో ప్రభా మరి మొదటి స్థానంలో దేవుడు కాకుండా వేరే వాళ్ళని పెడితే ఎంత నష్టమో కూడా ఈరోజు యెహోయాహాషు యొక్క చరిత్ర మేము చూసాం. అయినప్పటికీ కూడా అతన్ని ప్రభు ఒక రక్షణ పుట్టించావు. యెహోయాహాషుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అతడు సిరియా చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించాడు. యోధా వారి మీద కూడా ప్రభా అనవసరంగా అమధ్య కెలుకున్నప్పుడు అమధ్య చేతిలో నుంచి కూడా తండ్రి వారిని విడిపించావు, అద్భుతమైన విజయం అనుగ్రహించావు. అయితే చివరికి ప్రభా ఒక పాపిగానే చనిపోయాడు. ప్రభా తన కుమారుడు యెరోబోము పేరు పెట్టి మరి చివరికి తన మరణం కూడా ఒక పాపిగానే ఆ దూడల్ని సేవిస్తూ చనిపోయినట్లుగా అతని చరిత్ర మేము చూసాం తండ్రి. కాబట్టి ఈ రాత్రి అలా మేము చేయకూడదని దయలు మాతని మీరు మాకు ఇస్తున్న పరిశుద్ధమైన మాటలు బడి స్తోత్రాలు. ఈ మాటలు మీరు దీవించండి, ఆస్వాదించండి. కాబట్టి మా జీవితం అన్నిటిలో కూడా అన్నిటికంటే మొదటి స్థానము, ప్రథమ స్థానము ప్రభువునే పెట్టి అన్నిట్లో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అని రాయబడింది. కాబట్టి సమస్తం నీవే ఇచ్చావు. కాబట్టి ప్రభు మొదటి స్థానంలో నిన్ను కలిగి మా యాత్ర ఆరంభించి ముగించబడటానికి కూడా మీరే సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ సమస్త మహిమగంత మీకు ఆరోపించుకుంటూ భవిష్యత్ సేవ కూడా సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య